ప్రతినిధి మీ అందరికీ కూడా ప్రత్యేక స్వాగతం అండి. అయితే ఈ కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం, బుల్డోజర్లకి ఇంకా బ్రేక్ పడినట్లేనా అంటే రేవంత్ సర్కార్ కి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? ఇప్పటికే ఈ విషయం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు దీని మీద? రైట్, అందే సత్యం గారు. అందే సత్యం గారు, సో మీ స్పందన ఏంటండి దీని మీద? ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన భూమి గతంలో మాకే కావాలని మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించింది. ప్రకటించిన తర్వాత ఇవాళ అది యూనివర్సిటీదే అని చెప్పేసి మరొక క్లెయిమ్. విద్యార్థులు యూనివర్సిటీకే కేటాయించాలని రాజకీయ పార్టీలన్నీ కూడా అది యూనివర్సిటీకే కేటాయించాలి. తర్వాత పర్యావరణ సమస్య కూడా ఉంది. ఇట్లా విద్యా వ్యవస్థ దృష్ట్యా చూసినా పర్యావరణ దృష్ట్యా చూసినా సెంట్రల్ యూనివర్సిటీకే కేటాయించాలనేది విద్యార్థుల క్లెయిమ్. వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు కూడా క్లెయిమ్ నడుస్తూ ఉంది. అయితే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అందే అన్నప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేస్తుంది ఎక్కడైనా. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీకి కూడా 2354 ఎకరాలు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తేనే సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. కాబట్టి 2354 ఎకరాలు, సుమారు 2350 ఎకరాలు ఇప్పుడున్నటువంటి క్యాంపస్ ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇది యూనివర్సిటీ కాదు అని క్లెయిమ్ చేయొచ్చు. అట్లా కాదు 2350 ఎకరాలు లేదు, ఇది కలిపితే అవుతాయన్నప్పుడు కోర్టులు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ చూసుకొని తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. యూనివర్సిటీల అవసరం పెరుగుతుంది రోజు రోజుకు. ఎందుకంటే సోషల్ సైన్సెస్ కానీ సైన్సెస్ కానీ విస్తరిస్తున్నాయి. ఉదాహరణకు గత దశాబ్ద కాలంగా నానో టెక్నాలజీ, అంతకుముందు సాఫ్ట్వేరు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రేపు మరొకటి, ఇలా విస్తరించినప్పుడల్లా యూనివర్సిటీ క్యాంపస్కు బయటకు పోయి క్యాంపస్లు స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర దేశాలను అయితే 5-6 వేల ఎకరాల క్యాంపస్లు కూడా ఉన్నాయి యూనివర్సిటీలకు. కాబట్టి ఆ యూనివర్సిటీని విస్తరిస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ యూనివర్సిటీకి దొరకదు అనుకున్నప్పుడు టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వం అందే అని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా యూనివర్సిటీకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాదు 2350 ఎకరాలు ఇది కాక ఉన్నది అనుకుంటే అప్పుడు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకునే అవకాశం ఉంది. యూనివర్సిటీ క్లెయిమ్ కూడా బలం ఉండే అవకాశం లేదు. రైట్, సో ఇప్పుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీరు